నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలో ఉత్తరాంధ్ర మాలల గర్జనలో పాల్గొన్న మాజీ ఎంపీ హర్ష్ కుమార్, మల్లెల వెంకట్రావు మరియు వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. ఇంకొకడు సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తానని చెప్పేసి గంతులేస్తున్నాడు. ఈ సందర్భంలో ఒకటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధమైనది అని మనందరికీ తెలుసు. రాజ్యాంగ విరుద్ధమైనది. కానీ మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మనువాదులు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మనువాదులు కుట్ర పన్ని ఈరోజు దక్షిణ భారతదేశం మీద దండెత్తాలని కుట్ర పన్నుతున్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇప్పటి వరకు గత 60 సంవత్సరాలు బట్టి అమలైనటువంటి రిజర్వేషన్స్లలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో క్రీమీ లేయర్ గురించి మాట్లాడారు. క్లాస్ 1 ఎంప్లాయ్మెంట్ లో 1వ తరగతి ఉద్యోగస్తులలో కేవలం 8% ఫిలప్ అయింది. 8% పూర్తి. అందరూ కూడా ఉన్నారు. వర్గీకరణ ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? బహిరంగ సభలు పెడతాం, రాష్ట్ర రోడ్లు పెడతాం. ఇలా పెట్టినట్లయితే స్వచ్ఛందమైనటువంటి అంబేద్కర్ ఆశయాలను పనిచేస్తున్నటువంటి ఇలా వచ్చినటువంటి వారు స్వచ్ఛంద కార్యక్రమాలు అంబేద్కర్ యొక్క కష్టాన్ని అనుభవిస్తున్నటువంటి మానవ కులాల వారు ఏరి, మానవ ఉద్యోగులు ఏరి, ఈ జాతికి ఎప్పుడు చైతన్యం వస్తుంది? ఓ బాబా సాహెబ్ వచ్చిన తర్వాత అటు చాడవరంలో కానీ అనకాపల్లిలో కానీ కార్యక్రమాలు జరిగితే విశాఖపట్నం నడిపోతుంటే ఈ ఉత్తరాంధ్రకి కేంద్ర బిందువు అయినటువంటి విశాఖపట్నంలో ఒక కార్యక్రమం కూడా జరగలేదు. 70,000 మంది ఉద్యోగస్తులు ఈ యొక్క విశాఖపట్నం నడిపోతులో ఉంటున్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితుల్లో కష్టాన్ని, నష్టాన్ని, వ్యయాన్ని కూడా ఓర్చుకొని ఇంతటి చక్కనైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకు నాకందరూ కూడా సహకరించినటువంటి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులందరికీ కూడా ముందుగా నా జైలు తెలియజేస్తుంటూ నేను ఒక వార్డు మెంబర్గా వెళ్ళింది సర్పంచ్ వరకు చేశా. ఒక గ్రామ స్థాయి అంబేద్కర్ సేవా సంఘం నుండి జిల్లా TKSS జిల్లా అధ్యక్షుడిగా చేశా. కృష్ణా కాలేజ్ 95-96లో కృష్ణా కాలేజ్ చైర్మన్గా చేశా. అనేకమైనటువంటి ఉద్యమాలకు దళిత కోసం చెప్పి అంబేద్కర్ భవనంలో 48 బస్సులతో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించాం. ఇవన్నీ కూడా ఇంటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు, అలాంటి ఉద్యమాలు పుట్టినటువంటి నేల. అనేకమైనటువంటి కళలకి నిలయండి విజయనగరం జిల్లా. అసలు చైతన్య స్ఫూర్తి శ్రీకాకుళం జిల్లా. ఈ 3 జిల్లాల్లో ఈ రకమైనటువంటి స్ఫూర్తి అంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భవిష్యత్తు కూడా సహాయ సహకారాలు తీసుకొని భవిష్యత్ కార్యక్రమాలు అందరూ దగ్గర కూర్చొని ఒక రూపొందించుకుందాం. ఇప్పుడు